మరి ముందుగా వయసులో చిన్నవాళ్ళు మీ అందరికన్నా నేనే అనుకోండి, అది వేరే విషయం. కానీ భాస్కర్ భట్ల గారు, అనంత్ గారు, మీరే 10 రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు. ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి వ్యక్తి, సినిమా విడుదలకు ముందే పాట 35 మిలియన్లు దాటి 45 మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు. ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడించినందుకు శశిరేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ సిస్రోలియో గారికి నా కృతజ్ఞతలు. ఇక రెండో వ్యక్తి, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎవరో కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు, కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు. ఆయనే దర్శకుడు అనిల్ రావుపూడి గారు. ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం సులువుగా రాయండి, ఇది మా ప్రేక్షకులకి నచ్చదు, ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు. ఇక మూడో వ్యక్తి, ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి. ఈ పాటలో జరిగిన విషయం, చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిలుస్తుంటారు. ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు. ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు, బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు. 99% సరదాగానే ఉంటారు. కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేకా అని నాకు నేనే సంతోషపడి, యురేకా నువ్వు కేక భలే బాగుంది రేఖ అని పెట్టి ఈ సినిమా విడుదల సందర్భంలోనే కాదు, విజయవంతమైన సందర్భంలోనే కాదు, కలకాలం ఈ పాట వాళ్ళ ఇంట్లో పాడుకోవాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది. అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం. ఆఖరిగా ఒకే ఒక్క మాట, మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని ఎంత నిజమో, మన శంకర్ వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారు అనేది కూడా అంతే నిజమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. ఒక్కొక్కళ్ళు సాహిత్యం మాత్రమే కాదు, సంగీతంలో కూడా నిష్ణాతులు. సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు, అట్లాగే విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం, నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్ను రాయించినందుకు ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది. ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా మీ అందరినీ ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి నా మిత్రుడు భీమ్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు. ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన, మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని, ఏ విభాగంగా అయినా చిరంజీవి గారితో నటిస్తేనో, చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో, చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం, అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం. అట్లాంటి చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి, నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక 4.5 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి, సాహు గారికి, మా
రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం, ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుబ్బు జుబ్బుం. అదిరిపోద్ది సంక్రాంతి కాదు, తప్పకుండా అదరగొడతారు, ఎరగదీస్తారు. మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు. అవును, మనదే Thank you. సంక్రాంతి వచ్చేసారు. బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఒక్క సినిమా తర్వాత ఒకటి హిట్ మీద హిట్ కొడుతూ, ఫస్ట్ హిట్, తర్వాత సూపర్ హిట్, తర్వాత బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ గా కూర్చున్నటువంటి అనిల్ రావిపూడి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పండగలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చెప్పి ఇప్పుడు అనిల్ రావిపూడి గారి పండగ కూడా మొదలైపోయింది. ప్రతి